या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मात्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి మార్చి నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే రాహువు, బుధ, కుజ 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలో ఒక్క శుక్ర భగవానుడు తప్పితే ఏ గ్రహము శుభ ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి రాహువు కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ 3 గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాయి. ఎక్కువగా ఇందులో 2 గ్రహాలు మరి బుధుడు కూడా అనుకూలమైన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ 3 గ్రహాలు కూడా మనకి దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన వైపు ఎక్కువ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే కొన్ని మనసు వీక్గా ఉన్నవాళ్ళైతే, అంటే చంద్రుడు బాగలేని వారిటువంటి వాడు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి మరింత ప్రభావం చూపించి వాళ్ళ ప్రవర్తనలో తేడా చెడు వైపుకే ఎక్కువ ప్రవర్తన లాగేస్తూ ఉంటుంది. అటువైపు మళ్ళీపోతారు. ఈ విధమైన పరిస్థితి అంతా మనకి గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే 3 గ్రహాలు అట్లా ఉన్నాయి. ఇక ద్వితీయ స్థానంలో తీసుకున్నట్టయితే శని భగవాన్ యొక్క సంచారం, దీనిని ఏలినాటి శని అంటారు. కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనానికి లోటు ఖచ్చితంగా కనిపిస్తాడు. కుటుంబంలో అంటే ఒక శుభప్రదమైనటువంటి ఫలితాలు, ఆనందదాయకమైన జీవితం గడవదు. అలాగే నేత్ర వ్యాధులు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు శని భగవానుడు. శుక్రుడు, రవి కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ 2వ స్థానం అయినటువంటి మీనంలో రవి కూడా ఉన్నాడు కాబట్టి నేత్ర సంబంధమైన వ్యాధులు కూడా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 25వ తారీఖు వరకు, అంటే 10 రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఇప్పుడు రవి, శని ఏవైతే మనకి దుష్ఫలితాలు ఇస్తున్నారో వాటికి భిన్నమైనటువంటి ఫలితాలు శుక్రుడు ఇవ్వడం ద్వారా వాటి యొక్క ప్రభావం కొంచెం తగ్గే అవకాశం గోచరిస్తుంది. తదుపరి 6 రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం శుక్ర భగవానుడిది కాబట్టి అందరి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలని శుక్రుని ద్వారా లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే 5వ స్థానంలో గురువు యొక్క సంచారం. 5వ స్థానంలో గురువు యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తుంది. వారు బాగా చదువుకోగలుగుతారు, వారి బుద్ధి వికసిస్తుంది, మంచి స్నేహితులతో కలిసి తిరగటం, ఇట్లాంటివన్నీ కూడా 5వ స్థానంలో ఉన్నట్టు గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఈ సమయంలో 5వ స్థానంలో గురువు సంచారం కూడా కొంతమందికి వివాహ సమయంగా నిర్ణయించడం జరిగింది. అలాగే కొంతమందికి వివాహం కుదరటం కానీ, లేదా నిశ్చితాంబూలాలు తీసుకుని చేసుకోవటం, లేదా కొంతమంది వివాహం జరిగే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. 5వ స్థానంలో గురు సంచారం. అలాగే మనకి 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా భార్యాభర్తల మధ్యన గొడవలు, భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు, తద్వారా భిన్నాభిప్రాయాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ చేసే పని ముందుకు వెళ్ళలేకపోవటం, తద్వారా లాభాలు తగ్గటం, ఇట్లాంటి చికాకులు అన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైన ఫలితాలు ఇక్కడ మనకి భార్యాభర్తల మధ్యన ఉండటం వల్ల ఇంట్లోనూ ఆహ్లాదకర పరిస్థితి ఉండదు. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడవు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అంటే అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏంటంటే ఒక శుక్రుడు, గురువు, 2 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి కుంభం వారికి. మిగతావన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న కారణంగా తప్పకుండా వీరు కూడా ఏం కంగారు పడద్దని నిన్ను అన్నాయని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతిని చేయాలని, మిమ్మల్ని భయపెట్టాలని కాదు నా ఉద్దేశం. దీనికి మీరు భయపడవద్దు అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. దానికోసం మనం చెప్తున్నాం. దీనికి రెమెడీస్ ఇప్పుడు ఇవి మనకు అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయని చెప్పినటువంటి మహానుభావులే. దానికి ఏ విధమైనటువంటి పరిష్కార క్రియలు మనం చేసుకుంటే
ఆ ఇబ్బంది నుంచి తప్పించుకుంటామని కూడా వాళ్ళే చెప్పారు. చేత దీనికి మీరు కంగారు పడవలసినటువంటి పని ఏమి లేదండి. ఈ విధమైనటువంటి ఈ నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు, బీజాక్షరాలు, లేకపోతే కొంతమంది సుందరకాండ పారాయణ చెప్తారు, కొంతమంది ఈ ఈశ్వరాభిషేకం చెప్తారు, కొంతమంది విష్ణు సహస్రనామ పారాయణ చెప్తారు. ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఏది వీలైతే అది. అన్నిట్లో కంటే సులువైంది ఏంటంటే పెద్ద పెద్ద గ్రంథం కాదు కాబట్టి నవగ్రహానికి సంబంధించిన శ్లోకాలు పెద్దగా ద్విత్వాక్షరాలు అవి కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి. ఇంకా సరళమైనవి కావాలి అన్నట్టయితే కూడా ఉన్నాయి. ఒక్క అక్షరం కూడా అందులో ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ ఉండనటువంటివి కూడా ఉన్నాయి. అవి వాటిని కూడా బీజాక్షరాలే అంటారు. అది మనం కలిసినప్పుడు మీరు మమ్మల్ని కలిసి తెలుసుకోవచ్చు. లేదా ఏదో ఒక రోజు మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేద్దాము. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. చేసుకున్నట్టయితే మీకు రోజు చేసుకోవడం చాలా ఈజీ. మీకు శ్లోకంలో మన శ్లోకం చదువుకుంటున్నాం కదండి, శ్లోకంలో 4వ వంతు మాత్రమే ఉంటుంది. అది మీకు మరింత అంటే ఎక్కువ సమయం దేవుడి పూజ కోసం కేటాయించలేనటువంటి వారి కోసము. ఎక్కువగా నాలుక కొంతమందికి తిరగదండి. ఈ ద్విత్వాక్షరాలు శైక్తాక్షరాలు ఉన్నప్పుడు సరిగా నాలుక కొంచెం మందంగా ఉండి ఇబ్బంది పడేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి అవన్నీ కూడా. దాన్ని మనం ఒకరోజు డిస్ప్లే చేద్దాం బోర్డు మీద. శుభం భూయాత్.